నా మొబైల్లో ఉన్న ఫోటోలన్నీ అది లవ్ చేస్తుంది శ్రీనివాస్ వాడికి చూపించి నాతో ఫ్రెండ్ అనంటూ రెస్టారెంట్, కాఫీ షాప్, షాపింగ్ మాల్ తిరిగిందనంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే లవర్ గురించి తప్పుగా చెప్తే ఎవడి బుర్రకి ఎక్కదు. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. మరి బుద్ధికి మాత్రం ఎక్కుతుందా? కానీ శ్రీనివాస్ వాళ్ళ నాన్న పెద్దవాడుగా, ఆయనకి బుర్ర ఉంది కదా. ఆయన బుద్ధికి ఎక్కిస్తే వాడి బెజవాడ అడ్రస్ తెలుసుకున్నా మావా. పవిత్ర, బూస్ట్ సూపర్ గా ఉంది. ఇది టీరా? అది బూస్టే, నీకిచ్చిందే టీ. నాకు టీయా? పెళ్ళాక నాకు మంచి ఇస్తావా అమ్మా? లవ్ సక్సెస్ అవగానే ఎంత తేడా. రే, మా లవ్ ఎక్కడ సక్సెస్ అయిందిరా? ఇప్పుడే విడిపోయిన 2 కుటుంబాలు కలిపాం. ఇక మేము కలవడమే పెద్ద సమస్య. ఏంట్రా కొత్త కదా? పవిత్ర మేనమామ ఎవరైనా చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయి వస్తున్నాడా? అది కాదురా, మా నాన్నదే పెద్ద సమస్య. ఆయన ఒప్పుకోవాలి కదా. మా అక్క లవ్ చేసినందుకే ఆయన ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసా? ఎంత పొగర కాకపోతే మనం బతికొండగానే ఇది ఎంత పనిచేస్తుంది. ఊరు పేరు తెలియని వాడితో పరిచయమే తప్పు. పైగా వదలరా, వదలు. ఒప్పుకోరన్న భయంతో మీకు చెప్పలేదు నాన్న. మాట్లాడుకో. తొలిచూరు బిడ్డవని ఎంతో ప్రేమగా పెంచినందుకు నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇకని మోహనా చూపించుకో. ఏమండి, నేను ఈ పని చేయడం తప్పే. ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే నిన్ను ఇంకోసారి ఈ ఇంట్లో ప్రేమ దోమ అనే మాట నా చెవిన పడిందో ఇంకా జేబులో ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి? ఒకేసారి చెప్పి తగలడు. ఏంట్రా? మరేంట్రా? ఏదైనా నువ్వు సమర్థించగలవనే నమ్మకం మావా. ఎన్ని రోజులు మీ ఫ్యామిలీ కోసం నన్ను తిరగల్లో నలగమంటావు? నా కోసం ఓ కొబ్బరి రోజు వెయిటింగ్ లో ఉందిరా, దాన్ని నన్ను తిన్నెవరా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా మావా? సెంటిమెంట. నన్ను కాపాడు వెంకటేశా. ఎందుకురా మావ టెన్షన్ అవుతావు? ధైర్యంగా ఉంటారా. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను స్ట్రాంగ్ గా ఉంటాను. రేయ్, నువ్వు మీ నాన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పిన కాడి నుంచి ఇక ఈ ఇంట్లో లవ్ అన్న మాట వినిపించకూడదని బుర్రలో రీసౌండ్ ఇస్తా ఉంటే నేను భయపడకుండా ధైర్యంగా ఎట్టుండమంటావురా? మామా మన టీ కుడి దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగారంట. వీళ్ళెవరో కొత్తగా ఉన్నారని అనుమానించి ఆడు నాకు ఫోన్ చేశాడు. దారిలో ఆపి ఏందని అడిగితే మీ సీను ప్రేమించిన అమ్మాయి నాతో తిరిగింది, ఆ అమ్మాయి అట్టాంటిదని నోటుకొచ్చేట్టు కూసారా. వదలరా. పవిత్ర గురించి తప్పుడు కూతలు ఎందుకు కూసావురా? అడిగితే ఫోన్లో ఫోటోలు చూపించారా. ఎరా, గౌతమ్ అనే పేరుంది కదా అని గౌతమ్ మీనల్లా ఈ మాయ చేద్దాం అనుకున్నావా? నీతో స్నేహం చేసిన అమ్మాయి నీ వల్ల పడలేదని తన మీద తప్పుడు ప్రచారం చేసి జీవితం పాడు చేయడానికి ఇంత దూరం వచ్చావా? ఊరంతా నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారనుకున్నావా?
మాటల్లోని నిజాన్ని మాట్లాడేవాడి మొహాన్ని చూసి కనిపెట్టేస్తారు ఇక్కడ. ఇంకోసారి పవిత్ర గురించి తప్పుడు కూతలు కూస్తూ ఈ పక్కకు వచ్చావో రే మావా, ముందు ఈ ఆధారాన్ని నాశనం చేద్దాం. రేయ్, ఇలాంటి వాళ్ళందరినీ నలుగురిలో తలెత్తుకోకుండా చేయాలరా. రారా. రా కొట్టండ్రా. రావాల్సిన టైంకే వచ్చావు. మా వాడికి సంబంధం చూడడానికి పెడుతున్నావు, నువ్వు కూడా రా. ఏంటమ్మా? ఏంట్రా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూడటానికి మీ నాన్నని తీసుకుపోదామని మనం వస్తే ఆయన చూసిన అమ్మాయిని చూడటానికి మనల్ని రమ్మంటున్నాడు.